7 స్థానాలు గెలుచుకుంటాము అనే దాకా కూడా వెళ్ళారు బీజేపీ నాయకులు ఆ నమ్మకంతో. ఎంతవరకు అంటే ఎంఐఎం కంచుకోటైన హైదరాబాద్ స్థానం మాధవీలత గారు బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి ఆ స్థానాన్ని కూడా గెలుచుకొని మోడీకి గిఫ్ట్గా ఇస్తాము అని చెప్తున్నారు. సో మనిషి రెండింటి కోసం బతుకుతాడు తల్లి. ఒకటి ఆశ, 2 అవసరం. ఆశ పడతా ఉన్నాం హైదరాబాద్ కూడా గెలుస్తామని. ఎందుకంటే మన జరిగిన శాసనసభ ఎన్నికలలో చార్మినార్లో, యాకత్పురాలో, చాంద్రాయగుట్టలో 500 తోటి, 700 తోటి, 1500 తోటి ఓడిపోయినాం. 7 అసెంబ్లీ స్థానాలలో 3 అసెంబ్లీ స్థానాలలో ఎంఐఎంకి 3 చెర్ల నీళ్ళు తాగిచ్చారు బీజేపీ వాళ్ళు. సో కాబట్టి ఈసారి గెలుస్తామనే ఆశ ఉంది, విశ్వాసం ఉంది. వీ హోప్ ఫర్ ద బెస్ట్. ఈసారి పార్లమెంట్ ఎలక్షన్స్ ఎవరెవరి మధ్య జరగబోతున్నాయి? త్రిముఖ పోటీ ఉంటుందా, ద్విముఖ పోటీ ఉంటుందా? బీజేపీ వర్సెస్ కాంగ్రెసా, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్? ఎక్కడుంది బీఆర్ఎస్? ఎందుకు వేయాలి ఓటు బీఆర్ఎస్కి? ఎందుకు వేయాలి? ప్రజలు అడుగుతున్న ప్రశ్న, ఎందుకు వేయాలి? టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్ మార్చినందుక? లేదు, ఈరోజు కూడా కార్యకర్తల్ని గుర్తించకుండా డబ్బున్న వాళ్ళకి ఎంపీ టికెట్లు అమ్ముకుంటున్నందుక? ఎందుకు వేయాలి బీఆర్ఎస్కి? బీఆర్ఎస్ ఎప్పుడైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిందో అప్పుడే తెలంగాణ ప్రజలతోటి వాళ్ళు తెలంగాణ అనే పదాన్ని కాదు, తెలంగాణ పదం తీసేసి తెలంగాణ ప్రజలతోటి వాళ్ళు పేగుబంధం తెంచుకున్నారు. వాళ్ళు వద్దనుకున్నారు తెలంగాణ. వాళ్ళు మొత్తం దేశం మొత్తం భారత రాష్ట్ర సమితి అవుతామని పోయినారు వాళ్ళు. కానీ వాళ్ళకి అర్థం కాని ఏంటంటే, ముందు నువ్వు ఉన్న ఊరు, నీ ఇల్లు నువ్వు చక్కదిద్దుకోకుండా నువ్వు వేడుకో ఢిల్లీకి పోతా అనుకుంటే ఢిల్లీ నీది కాకపోయి, గల్లీ నీది కాకపోయి. ఇలా ఊర్లో సామెత చెప్తారు, నా గరక నా ఘాట్కా అయిపోయినారు. ఈరోజు బీఆర్ఎస్ కూడా ఒక్కడు గెలిచిండు అనుకోరు. ఉదాహరణకి ఏం చేయాలి? ఒక్కడు 543 మంది ఎంపీలు ఉన్న పార్లమెంట్లో ఒక్కడే నన్ను కనబడతాడా? ఏమైనా చేయగలుగుతాడా? ఎవరు? ఎందుకు ఒక్కరికి వేయాలి?